రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని విశాఖ జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనలో ఇసుక దోపిడీ, గనుల దోపిడీ జరిగిందని, మళ్లీ జగన్ రాకూడదన్నారు. ఈ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు రావాలన్నారు. కూటమిని బలపరచాలన్నారు. బీజేపీ నాయకులు విధాన పరిషత్ మాజీ సభ్యులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డికి పెద్ద సంఖ్యలో ఎస్కార్ట్ ఇచ్చి కోడ్ నియమం ఉల్లంఘించారన్నారు. చోడవరంలో తమ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్పై కేసులు పెట్టారన్నారు. త్వరలో ప్రధాని మోదీ విశాఖకు వస్తున్నారన్నారు. దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్కి ఒక్క ఛాన్స్ అని అడిగితే 10 ఏళ్లు వెనక్కి తీసుకుని వెళ్లారన్నారు. సైకో పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందని, వచ్చేది కూటమి ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. నమస్కారం. ఇప్పుడే అన్న బాబ్జీ గారి నేతృత్వంలో విశాఖపట్నం సౌత్కు సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల సమన్వయ మీటింగ్ జరిగింది. అందరి కోరిక ఒకటే, అందరం కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజల కోరిక ఒక్కటే, మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే చాలు, ఆయన ప్రతిరోజు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా మీద కరెంటు బిల్లులు, ట్యాక్సులు, చెత్త మీద పన్నులు వేసుకొని ఇవాళ మాకు బటన్ నొక్కి అని చెప్తా ఉన్నారు. మాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్, ఒక టూరిజం హబ్గా, ఒక ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఒక ఛాన్స్ ఒకసారి ఇస్తే 10 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో అయితే ఒక ఉద్యోగం కూడా వచ్చే అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల నుంచి కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ ఈ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా ఆయన సైకో పరిపాలనకి సమరగీతం పాడేది ఒక 33 రోజులు 34 రోజులు ఉంది. అది ఖచ్చితంగా తీరుతూ ఉంది. ఇక్కడ నాయకులైతే ఉన్నారు కానీ ఎవరికి కూడా ఏ పవర్స్ ఉండవు. పేరుకే అందరూ నాయకులు. ఈ ప్రాంతం ఎంత ఎనుగుబాటుతనానికి ఈ మధ్యకాలంలో అసలు ఏమీ లేవు. ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కల్పించే పరిస్థితులు కూడా లేవు. సో అందరి కోరిక ఈ ఉగాదికి, ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడే మా మాధవన్ గారు చెప్పినట్టుగా కోపం ఎక్కువగా ఉంటుందంటే ఈ సంవత్సరం. ఆ కోపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగబోతూ ఉంది. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. ఒక అద్భుతమైన పరిపాలన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి జరగబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. విశాఖ దక్షిణ నుంచి నాకు, అలాగే ఎంపీగా భర్త గారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విశాఖపట్నం దక్షిణ ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా ఈ సంవత్సరం కోపాన్ని ఇస్తుందంట. సో ఈ కోపాన్ని ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పాలద్రోలడానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వాన్ని అంతమొందించడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ యొక్క దక్షిణ నియోజకవర్గ ఏదైతే రేపు ఎన్నికలు జరగబోతుందో తప్పనిసరిగా వంశన్న గారు గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరూ కూడా శ్రేణులు కదిలి తప్పనిసరిగా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పనిచేసి, గతంలో ఈ ప్రాంతంలో బీజేపీ ఒకసారి గెలవటం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో అనేక ఏవైతే సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా అందిస్తుందని, ఆ విధంగా ఈ యొక్క ప్రాంత సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పి, అలాగే ఈ ఎన్నికల సందర్భంగా ఇంకొక విషయం, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అనేక రకాల అరాచకాలు చేస్తూ ముఖ్యంగా ఓటర్స్ని మభ్యపెట్టే విధంగా దొంగ ఓట్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసింది. దానిపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక మొత్తం
వ్యూహాత్మకంగా ఎన్ని దొంగ ఓట్లు నమోదయ్యాయి, ఏ విధంగా డూప్లికేట్ ఓట్ని నమోదు చేశారు, ఇప్పటికి ఇవ్వటం జరిగింది. ఈసీ వెంటనే చర్యలు తీసుకొని వాటిని డిలీట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే దీంతో పాటు కోడ్ వైలేషన్స్ కూడా పెద్ద ఎత్తున వైసీపీ జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి గారికి పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కాట్ ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టే విధంగా తయారైంది. నిన్న చోడవరంలో మా అభ్యర్థి సీఎం రమేష్ గారి పైన ఒక 6 కేసులు పెట్టడం, అలాగే మన రాజు గారి పైన టీడీపీ అభ్యర్థి చోడవరం ఆయన పైన కేసులు పెట్టడం జరిగింది. ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి క్రియేట్ చేసే విధంగా తప్పుడు కేసులు పెట్టే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన కూడా మేము ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కనుక ఈ ప్రాంతంలో కూడా ఆ విశాఖపట్నంలో కూడా ఇటువంటి పోకడలు రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థులు విశాఖ పార్లమెంట్కి భరత్ గారిని, అలాగే అసెంబ్లీకి బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పర్యటనతో పాటు నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు. ఆయన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయాలి, మనందరం కలిసి జయప్రదం చేయాలని కోరుతూ గండి బాబ్జీ గారు అనేక రకాల విషయాలు మీకు తెలియజేస్తారు. మేము తప్పనిసరిగా రాబో కాలంలో మన వంశన్న గారి యొక్క గెలుపుకి కృషి చేసి తప్పనిసరిగా అఖండ మెజార్టీతో పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి సౌత్ నియోజకవర్గానికి సంబంధించి 3 పార్టీల జాయింట్ మీటింగ్ పెట్టాలని ఆదేశించిన మీదట మా పెద్దలు మరి ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మరి మేమందరం కూడా ఒకే త్రాటిపైకి వచ్చి మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థి భర్త గారు, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ గారిని కూడా గెలిపించాలని చెప్పి ఒక తీర్మానం గట్టిగా మా కార్యకర్తల మీద తీసుకున్నాం. సో ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం మీకు చాలాసార్లు చెప్పాం. ఇటువంటి మూర్ఖుడు మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తాడు. ఇప్పటికే సగం ఆస్తులు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి డీబీటీ అని చెప్పి బట్టలు నొక్కుతానని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేళ మనల్ని అందరినీ కూడా అప్పుల్లో ముంచారు. ప్రతి తలకాయ మీద కూడా ఇలా 3-4 లక్షలు అప్పు ఉంది. సో ఈ అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలంటే ఒక సరైన నాయకుడు వచ్చి ఎలా అయితే కుటుంబాన్ని ఒక మంచి పెద్ద దారిలో పెడతారో అట్లాగే ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కంపల్సరిగా రేపు ఈ 3 పార్టీల మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ రాష్ట్రానికి మంచి జరగదని మా ఉద్దేశం. అందువల్ల మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, మానభంగాలు, మర్డర్లు, ఇసుక చూస్తే దొరకదు, మద్యం చూస్తే నిషేధం చేస్తానని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఏర్లై పారుతూ ఉంది. దాని మీద ఆదాయంతో లోన్ తీసుకున్నారంటే ఒక ముఖ్యమంత్రి అంతకన్నా దౌర్భాగ్యం ఏ రాష్ట్రానికి ఉండదు. బహుశా ఇది అక్కడ జరిగి ఉండదు. ఈ ఇండియా మొత్తం మీద ఆడవాళ్ళ డబ్బు మీద లోన్ తీసుకున్నాడు, ఆడవాళ్ళు డోక్రా సంఘాల్లో దాచుకున్న డబ్బు మీద కూడా లోన్ తీసుకున్నాడంటే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా అప్పీల్ చేస్తున్న ప్రజలకి మీరు మరొక్కసారి మళ్ళీ అతనికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తారని చెప్పి తెలియజేస్తూ చాలా జాగ్రత్తగా మీరు ఎవరైతే అతను కొన్ని 100 కోట్లు సంపాదించాడో ఒకవేళ డబ్బులు పంచితే ఆ డబ్బు తినేసి మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి సహకారం అందించాలని మీ ఓటు ఇవ్వాలని, ముఖ్యంగా ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో జాగ్రత్త మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని, రేపు అతను కానీ ఓడిపోకపోతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నరక కోపంలోకి మనం మార్చినట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు